నమస్తే VS99 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా మేడిపల్లి PS పరిధి బోడుపల్లిలో బైక్ దొంగతనం చేసి తీసుకెళ్తుండగా స్థానికుల సహకారంతో దొంగను పట్టుకున్నారు. బైక్ యాజమాని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా చింతపాలెంకి చెందిన గోని నాగరాజుపై గతంలో పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. మన ఇంట్లో దొంగతనం రెండు బండ్లు పోయినా సార్ ఇప్పుడు అన్నది ఇంకోటి అన్నవాళ్ళు ఎన్నది కూడా మన ఈయననే అట అది కూడా నేను పని కోసం వచ్చానండి. ఆడు మేస్త్రి లేకపోతే జరిగి నేను పనిగా పోతున్నాను. పని కోసం ఎక్కడికి వచ్చాను? ఉప్పలో కుర్రోడు ఉన్నాడు విష్ణు. ఏ కుర్రోడు? కుర్రోడు అంటే ఎక్కడ మనకి లత కుర్రోడు ఎవరు తెలుసు? విష్ణు అన్న ఎవరు ఆయన? ఏం లేవు బట్టలు అండి. పనికి వచ్చా బట్టలే తీసుకెళ్ళి అక్కడ దాకా ఎట్లా పోయింది? ఇంటి ముంగడ బండి అడికి ఎట్లా పోతుంది? ఇప్పుడే చీరలు పని చేసుకొని లంజ కొడుకు పని ఏం చేస్తావు? ఎంత నీకు రోజుకు? 1000 రూపాయలు. 1000 రూపాయలు పైసలు పైసలు నాయా తాగేసిన నీ పెళ్ళని తీసుకెళ్ళా అన్న. నువ్వు తీసుకోవద్దు. ఎవరు తీసుకోపోయింది ఆడదాకా? మళ్ళా గుడి దాకా ఎట్లా పోయిందిరా? నాగరాజు ఎక్కడ ఉంటావు? చింతపాలెం అన్న. ఇక్కడ ఎక్కడ ఉంటావు? ఇక్కడ నేను ఏడ ఉన్నాను. బాపట్ల నుంచి ఇక్కడికి వచ్చినా పనికి వచ్చినా అన్న. బట్టలు తీసుకుని వేస్తే అడుగుతానికి వచ్చినా అన్న. అందరిని అడుగుతా చదువుతున్నా అన్న. బండి బయటనే పెట్టుకుంటాం. నంబర్ ఉందా? వచ్చేలోపు పండు చెప్పుకుంటా ముంగడు ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ కాడ దొరికాడు. వాడు ఉన్నాడు. దీనికంటే 2 నెలల ముందు మా బండి పోయింది. ఏం బండి రామని NH200 పోయింది. ఆ బండి గల్లీలో కింద పడేసి బండి నేను తీసుకెళ్ళలేదు సార్. ఆ బండి మొన్ననేమో ఇంట్లో దొంగతనం అయింది. మొన్న ఇంట్లో దొంగతనం అయింది. రెండు బండ్లు పోయినా సార్ ఇప్పుడు అన్నది ఇంకోటి అన్నవాళ్ళు ఎన్నది కూడా మన ఈయననే అట అది కూడా నేను పని కోసం వచ్చానండి. ఆడు మేస్త్రి లేకపోతే జరిగి నేను పనిగా పోతున్నాను. పని కోసం ఎక్కడికి వచ్చాను? ఉప్పలో కుర్రోడు ఉన్నాడు విష్ణు. ఏ కుర్రోడు? కుర్రోడు అంటే ఎక్కడ మనకి లత కుర్రోడు ఎవరు తెలుసు? విష్ణు అన్న ఎవరు ఆయన? ఏం లేవు బట్టలు అండి. పనికి వచ్చా బట్టలే పని
ఒంటరిగా ఉంటాను ఒక్కటే అంటే ఆమె నీళ్ళు అయిన లోపల ఆమె పేరెంట్ పోయినా దగ్గరికి పోయి శ్రీనివాస్ నగర్ కాలనీ బండి ముందు పెట్టి రూమ్లో పోయి తాళం చేసి వచ్చిన. బండి నూక్కుంటే పోయిండు. బండి నూక్కుంటే ఎక్కడ ఎల్లమ్మ గుడి దాకా పోయిండు. ఆడికి పోయి అడుగుతున్నాడు కదా, ఇది నా బండే, వాడు నూక్కరమ్మన్నాడు, 200 ఇస్తానన్నాడు, నూక్కరమ్మన్నాడు అని అన్నాడు. తీసుకొని పోలీసు వాళ్ళకి ఒప్పేస్తున్నాం. ఎట్లా చూసారు మీరు? ఎట్లా చూసారు బండి? బండి అక్కడ అడుక్కుంటూ పోతా అంటే అన్నుండి ఇంకో ఇట్లా ఒక గ్లామర్ బండి వాళ్ళని నూక్క వెళ్ళానంటే ఈ సందులోకి వెళ్ళి నూక్క పోతాను తమ్ముడు అని ఆయన కూడా వచ్చిండు. ఆయన కూడా మాయమ్మటి ఉరికొచ్చిండు. ఉరికొచ్చి ఇటే వేయండి అని అటొక్కల మీద దొరికింది. ఎంత దూరం పైన? దాదాపు 1/2 కిలోమీటర్ ఉంటుంది అన్న, అక్కడ దాకా కిలోమీటర్ ఉంటుంది. పోలీసులకు చెప్పినా వచ్చి తీసుకొని పోయింది. వచ్చి ఆయన రాసిచ్చుకోండి ఎట్లా పోయింది ఇంకా అని. ఏం పేరు నీ పేరు? రాకేష్.